హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎస్ఆర్స్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి చాక్లెట్ కేక్. దీన్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా 2 టీ స్పూన్స్ వరకు హాట్ వాటర్ తీసుకోవాలి. హాట్ వాటర్ తీసుకొని అందులో ఏదైనా కాఫీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. కాఫీ పౌడర్ కూల్ వాటర్తో అయితే కలవదు కదా, సో అందుకు హాట్ వాటర్ వేసుకుంటాం. 1/2 టీ స్పూన్ వరకు కాఫీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సరే, కాఫీ పౌడర్ ఎక్కడ గడ్డలు కట్టకుండా మిక్స్ చేసుకోవాలి. మీరు ఏ కప్తో అయితే మైదా పిండి తీసుకుంటారో అదే కప్తో హాఫ్ కప్ వరకు పాలు వేసుకోవాలి. ఇలా పాలు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎగ్లెస్ కేక్ కదా, సో అందుకు ఈ పాలు అవి యాడ్ చేయడం. మీకు నచ్చితే పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. పెరుగు యాడ్ చేసుకుంటే పాలు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో పాలు విరగడం కోసం వెనిగర్ వేసుకుందాం. ఇప్పుడు 1/2 టీ స్పూన్ వరకు వెనిగర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వెనిగర్ లేకపోతే నిమ్మకాయ అయినా వేసుకోవచ్చు. 10 మినిట్స్ పాటు పక్కన ఉంచుకోవాలి. అప్పుడు పాలు అనేది విరగడం స్టార్ట్ అవుతుంది. చూసారా, ఇలా విరిగింది. ఇలా అయ్యాక ఇందులో 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. కానీ వెనిలా ఎసెన్స్ వేసుకుంటే మాత్రం ఫ్లేవర్ బాగుంటుంది. వెనిలా ఎసెన్స్ వేసుకున్నాక 1/2 కప్పు వరకు పంచదార వేసుకోవాలి. 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ లేదా బటర్ యాడ్ చేసుకోండి. మీ దగ్గర బటర్ ఉంటే బటర్. ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోండి, లేదంటే స్మెల్ వస్తుంది. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ యాడ్ చేసుకున్నాక ఈ మిశ్రమం మొత్తం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. మీ దగ్గర బ్లెండర్ ఉంటే బ్లెండర్తో బీట్ చేసుకోండి, లేదంటే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోండి. చూసారా, ఇలా క్రీమీగా ఉండాలన్నమాట. ఇందులో ఇప్పుడు మైదా పిండి యాడ్ చేసుకోండి. జల్లించుకొని వేసుకోండి. 1 కప్ మైదా పిండి, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్, కోకో పౌడర్ 3 టీ స్పూన్స్, యాడ్ చేసుకొని ఒకటే డైరెక్షన్లో మనం తిప్పాలన్నమాట. రివర్స్ డైరెక్షన్లో కాకుండా ఏదైనా ఒకే డైరెక్షన్లో తిప్పుకోవాలి. చూసారా, ఇలా ఒకే డైరెక్షన్లో తిప్పుకోండి. రివర్స్ డైరెక్షన్లో తిప్పారంటే మాత్రం ఇందులో ఉన్న ఎయిర్ బబుల్స్ మొత్తం పోతాయి. సో ఏదైనా ఒక డైరెక్షన్లో మాత్రమే చేసుకోవాలి. కేస్ ఇలా టెక్స్చర్ కనుక టైట్ అయినట్టు అనిపిస్తే చల్లగా అయిపోయిన పాలు ఇందులో వేసుకోవాలన్నమాట. వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఈ బ్యాటర్ మొత్తం వేసుకోవడానికి ఒక బౌల్ తీసుకుందాం. మీ దగ్గర కేక్ ట్రే ఏమైనా ఉంటే అందులో కూడా వేసుకోవచ్చు. ఈ బౌల్కి కొంచెం ఆయిల్ గ్రీస్ చేయాలన్నమాట కిందన. సరే, ఇలా ఆయిల్ వేసుకొని మొత్తం గ్రీస్ చేసుకోవాలి బౌల్ మొత్తానికి. ఇలా ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయ్యాక ఇందులో బటర్ పేపర్ వేసుకోవాలి. మీ దగ్గర కనుక బటర్ పేపర్ లేకపోతే ఏదైనా కార్డ్బోర్డ్ షీట్ లాంటిది ఉంటుంది కదా చిన్నది, అది కట్ చేసుకొని వేసుకోండి. దీనిపైన కూడా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్నాక ఈ బ్యాటర్ మొత్తం ఇలా వేసుకోవాలి. సరే, బ్యాటర్ మొత్తం ఇందులోకి వేసుకున్నాక ఇలా 2-3 టైమ్స్ ట్యాప్ చేసుకోండి. ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల ఏంటంటే లోపల ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే చూసారా ఎలా బయటకు వస్తాయో. ఒక మందపాటి గిన్నె తీసుకొని ఇందులో ఉప్పు కానీ లేదా
ఇలా ఇసుక కానీ వేసుకోవాలి. లేదు లావుగా ఉందనుకుంటే అదేం వేసుకోకపోయినా పర్వాలేదు. స్టవ్ ఆన్ చేసుకొని ఈ ఇసుకలో స్టాండ్ పెట్టుకోవాలి. స్టాండ్ లేని వాళ్ళు ఏదైనా బాక్స్ రివర్స్లో కూడా పెట్టుకోవచ్చు. ఇలా స్టాండ్ పెట్టుకొని ముందు ఒక 5 minutes వరకు ప్రీ హీట్ చేసుకోవాలి. హైలో పెట్టుకొని హీట్ చేసుకోండి. బాగా హీట్ అయ్యాక ఇందులో మిడిల్లో చూసుకుంటూ ఈ కేక్ బౌల్ని పెట్టేసుకోవాలి. పైన మూత పెట్టుకుంటే ఈవెన్గా కుక్ అవుతుంది. సో అందుకే పైన ఒక మూత పెట్టుకొని దానిపైన ఫుల్గా కవర్ చేసుకుందాం. ఓవెన్లో చేసుకున్న వాళ్ళు 180 degreesలో 20 to 25 minutes పెట్టుకుంటే అయిపోతుంది. అదే ఇలా ఓవెన్ లేని వాళ్ళు ఒక 35 to 40 minutes పడుతుంది. మూత పెట్టుకుందాం. చూసారా 40 minutes అయ్యాక ఓపెన్ చేసి చూస్తే అసలు ఎక్కడ అంటడం లేదు. సైడ్లో ఎక్కడ పెట్టుకోకండి, మిడిల్లోనే చూసుకోండి. ఎందుకంటే మిడిల్లోనే కుక్ అవ్వదన్నమాట. చూసారా ఏం అంటలేదు. అంటే కేక్ రెడీ అయిందనమాట. దీన్ని మనం తీసి పక్కన పెట్టుకోవాలి. బాగా చల్లగా అయ్యాక డీమౌల్డ్ చేసుకోండి. ముందుగా డీమౌల్డ్ చేసుకుంటే కేక్ అనేది విరిగిపోతుంది. సో అందుకే చల్లగా అయ్యాక చేసుకుందాం. ఇలా చల్లగా అయిపోయాక సైడ్స్ కొంచెం ఇలా కదుపుకోండి చాక్తో. ఇలా కదుపుకున్నాక ప్లేట్లోకి దీనిపైన ఉన్న ఈ బటర్ పేపర్ని రిమూవ్ చేసుకుందాం. చూసారా కేక్ ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా సాఫ్ట్గా ఉంది. ఇలా అయిన దాన్ని 2 layers కట్ చేసుకుందాం. మీరు థ్రెడ్తో అయినా కట్ చేయొచ్చు, లేదంటే చాక్తో అయినా ఈవెన్గా కట్ చేసుకోండి. కట్ చేసుకుని 2 layers అయ్యాయి కదా. కింద లేయర్ కిందన పెట్టుకొని షుగర్ సిరప్ని యాడ్ చేసుకున్నాం. షుగర్ ఏంటంటే 1 teaspoon షుగర్ తీసుకుంటే 2 teaspoons వరకు వాటర్ వేసుకొని, దానికి ఏం పాకం అలాంటిది ఏం అవసరం లేదండి. జస్ట్ పంచదార కరిగేంత వరకు ఉంచుకుందాం. దాంతో వచ్చేదే షుగర్ సిరప్ అన్నమాట. ఇలా మొత్తం ఎక్కువగానే వేసుకోండి షుగర్ సిరప్ వేసుకున్నాక దీనిపైన చాక్లెట్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చాక్లెట్ స్ప్రెడ్ని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దానిపైన పై లేయర్ పెట్టేసుకుందాం. మీకు వద్దనుకుంటే ఈ పై లేయర్ ఇలా తీసేసుకోవచ్చు ప్లెయిన్గా, లేదంటే లేదు, ఇలా ఉండి కూడా వేసుకోవచ్చు. పైది కొద్దిగా కట్ చేసుకొని దానిపైన ఈ షుగర్ సిరప్ని యాడ్ చేసుకుందాం. షుగర్ సిరప్ యాడ్ చేసుకున్నాక ఇలా చాక్లెట్ స్ప్రెడ్ని మొత్తం పైన స్ప్రెడ్ చేసుకోవాలి. మీ దగ్గర చాకో చిప్స్ ఉంటే చాకో చిప్స్, లేదంటే జమ్స్ ఉంటే జమ్స్, లేకపోతే చాక్లెట్ ఉంటుంది కదండి, డార్క్ చాక్లెట్, దాన్ని గ్రేట్ చేసుకొని వేసుకోండి. ఇలా వేసుకొని గార్నిష్ చేసుకుంటే అంతేనండి. చాలా సింపుల్గా కేక్ ఇలా రెడీ చేసుకోవచ్చు మన ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే. చూడండి సరే, చాలా ఈజీగా సింపుల్గా రెడీ అవుతుంది. చాక్లెట్ కేక్ ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. మనం బయటికి వెళ్ళి ఇలాంటి సిచ్యువేషన్లో తినలేం కదండి, ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకొని తినచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.